ఫోన్ రీఛార్జ్ అనేది ఒక పెద్ద స్కామ్ లాగా దేశంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వాలే ఈ స్కామ్‌కు ఒత్తాస పలికేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాలకు కూడా దీంట్లో వాటా ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రిలయన్స్ జియోకు సంబంధించిన దాన్ని పెంచి పోషించేలాగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరిచి ఈరోజు ప్రైవేటు సంస్థలైనటువంటి జియో అనేటువంటి ఒక సంస్థను మొత్తం కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని దాన్ని దేశంలో నెంబర్ 1 సంస్థగా మార్చేటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వైఖరి కనబడుతుంది. అందుకే ఈరోజు ఇంత స్పష్టంగా పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద చర్చ జరిగింది. ఫోన్ రీఛార్జ్ అనేది ఒక స్కామ్ అనేటువంటి విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ మాట్లాడితే రాఘవ చెడ్డీ గారు కూడా ఈ మధ్యలో మళ్ళీ బీజేపీతోని జాయిన్ అయ్యిండు. సరే, ఆయన మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకుంటే ఈరోజు రీఛార్జ్కి సంబంధించినటువంటిది వాళ్ళు నెలకు రీఛార్జ్ అని ఈరోజు మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు 1 మంత్ అంటారు. 1 మంత్ అంటే 30 రోజులు కానీ 31 రోజులు కానీ ఉండాలి, లేదంటే 28 రోజులు. కానీ ఈ రీఛార్జ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 30 రోజులు ఉంటే కేవలం 28 రోజులకే రీఛార్జ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. 28 రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు నెలంతా డాటా ఉంటుంది కదా, కొందరు వాడరు డాటా. వాడని డాటా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఇది మనకు బ్యాక్ వస్తలేదు, అది వేస్ట్ అవుతుంది. అంటే మళ్ళీ వాడే తీసుకుంటాడు. అదే ఇది కూడా ఒక వాడని డాటా ఉపయోగిస్తున్నారు. చాలా మంది అన్లిమిటెడ్ కాల్స్ అంటాం, దాన్ని మనం ఉపయోగించాం కాబట్టి డాటాను ఉపయోగించాం. ప్రాపర్గా ఇది మొత్తం ఉల్లంఘన కిందకి జరుగుతుంది. ఈరోజు టెలికాంకి సంబంధించినటువంటి సంస్థలు ఇది మొత్తం స్కామ్ జరుగుతుంటే కూడా చూసి చూడనట్టుగా దోసుకునేటువంటి విధంగా ఈరోజు రిలయన్స్ లాంటి సంస్థలకు మొత్తం దోపిడీ ప్రజల్ని పీల్చి చేస్తుంటే ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఫోన్ రావడానికి రీఛార్జ్ అవసరం లేదు, ఫోన్ చేయడానికి డబ్బులు అవసరం, రీఛార్జ్ చేసే పరిస్థితి ఉండే. ఈరోజు ఫోన్ రావడానికి కూడా ఎవరైనా వ్యక్తి ఫోన్ చేస్తే మనం వినడానికి మాట్లాడడానికి కూడా ఈరోజు రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంత పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దీనిపైన పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించాలి. మొత్తం ఈ అక్రమాలు జరుగుతున్నటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. అంటే అది మన సొంత ప్రాపర్టీ అన్నట్టే. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అంటే ఇన్కమింగ్ కూడా వాళ్ళు తీసేస్తుంటారు అనవసరంగా. ఇన్కమింగ్ అనేది మన హక్కు. అదే ఇన్కమింగ్ అనేది మన హక్కు. ఆ హక్కును కూడా వాళ్ళ చేతుల కంట్రోల్కి వెళ్ళిపోయింది. అంటే ఈరోజు మొత్తం మన కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంది. ప్రైవేటు యాజమాన్యాలు ఈరోజు రిలయన్స్, జియో, ఈరోజు ఇంకా ఐడియా, వడాఫోన్ ఇట్లాంటి అనేక సంస్థలు ఈరోజు విస్తరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చాలామంది చాలా స్పష్టంగా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో పోతే లేదంటే హైదరాబాద్లో సరిగా దాని యొక్క నెట్వర్క్ లేదు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలో నెట్వర్క్ ఉండదు. ఈరోజు ప్రభుత్వ రంగ సంఘం బిఎస్ఎన్ఎల్ వద్దురా బాబు, మీరు జియో సంస్థను కొనని చెప్తున్నారు. ఈరోజు జియోకి సంబంధించింది ఎక్కడ మారుమూల అటవిక ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో పోయినా ఈరోజు జియో టవర్స్ కనబడుతున్నాయి. మరి ప్రభుత్వ రంగం బిఎస్ఎన్ఎల్ సంస్థ ఎందుకు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు లేదంటే ఈరోజు ప్రభుత్వ బిఎస్ఎన్ఎల్ బలహీనపరిచి ప్రైవేటు సంస్థలను బలోపేతం చేసేటువంటి విధంగా వీళ్ళ ఉద్దేశం ఉంది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని పార్లమెంట్లో దీన్ని పూర్తి స్థాయిలో చర్చ చేయాలి. ఈరోజు ఈ ప్రైవేటు ఏదైతే జియో సంస్థ లాంటి సంస్థలు బోగస్ సంస్థలు ఉన్నాయో వీటి అన్నింటిని మూసేయాలి. ఈ రీఛార్జ్కి సంబంధించినటువంటి ఇది కూడా ఒక పెద్ద స్కామ్ కాబట్టి దీని నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రక్షాళన చేయాలి. వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.